హల్లెలూయా, ప్రైజ్ అలాడ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం ధ్యానించుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. యెహోషువ అంటున్నాడు, నేనైతే దేవుణ్ణి యెహోవాను ఆరాధిస్తాను, స్తుతిస్తాను, ఘనపరుస్తాను, సేవిస్తాను, దేవుని మాట వింటాను. మీరైతే ఎవరిని సేవిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, ఎవరిని గణపరుస్తారో అది మీ ఇష్టము. మీరు సేవించే వారిని సేవించండి, కానీ నేను నా ఇంటి వారిని మాత్రం నా దేవుని ఆరాధిస్తాము, స్తుతిస్తాము, గణపరుస్తాము అని యెహోషువ అంటున్నాడు. యెహోషువ ఈ విధంగా అనడానికి దేవుని ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు దేవుని గురించి తెలుసుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవుణ్ణి మనము ఆరాధించి గణపరిచినప్పుడు మనం ఇంటి వారు మనము దేవుని యందు భయముతో, భక్తితో, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, సూచక కార్యాలు చేస్తాడు. కూడా దేవుడు గొప్ప చేస్తాడు. మనల్ని ఇంటి వారిని కూడా మనము యెహోషువ లాగా మనం ఇంటి వారం అందరము దేవుని స్తుతించే వారిగా, దేవుని సేవించే వారిగా, దేవుని గణపరిచే వారిగా, దేవుని మాట వినేవారిగా, దేవుని ద్వారా అద్భుత కార్యములు పొందుకునే వారిగా మనము ఉండాలి. ఎందుకంటే యెహోషువ దేవుని రుచి చూచాడు. రుచి చూచిన వారే దేవుని. కాబట్టి మనము కూడా దేవుని స్తుతించినప్పుడు, దేవుని నుంచి మనం రుచి చూచినప్పుడు, దేవుని మరవక, బిడవక, ఎడబాయక మనము దేవుని పద సన్నిధిలో ఉంటాము, దేవుని మందిరంలో ఉంటాము, దేవుని వాక్యములో ఉంటాము, దేవుని సన్నిధిలో ఉంటాము, ప్రార్థనలో ఉంటాము, సహవాసములో ఉంటాము. ఎంతమంది అవమానపరిచినా, హేళన చేసినా, నిందించినా మన దేవుడు గొప్ప చేసే దేవుడై ఉన్నాడు, గణపరిచే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో వారు ఎటువంటి ఆచారాలు చేసినా, ఎటువంటి బలులు అర్పించినా, ఎటువంటి విగ్రహాలను అర్పించినా, నేను నా ఇంటి వారిని మాత్రం దేవుని ప్రథమ స్థానమునిచ్చి దేవుని యందు మేము భయముతో, భక్తితో ఉండి దేవుణ్ణే స్తుతిస్తాము, దేవుణ్ణే ఆరాధిస్తాము, దేవుణ్ణే గణపరుస్తాము అని యెహోషువ నిర్ణయం తీసుకున్నట్లు మనం నిర్ణయం తీసుకోవాలి. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా యెహోషువ, నేను నా ఇంటి వారు సేవించేదామన్నట్లుగా మేము మా ఇంటి వారం అందరం నిన్ను సేవించడానికి మాకు సహాయము దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.